సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, గతించిన వారమంతా మీ దగ్గరికి మమ్మల్ని భద్రపరిచి ఈ కృప చేత మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ వస్తున్న విధానం బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం సమయంలో ఇలా ఆరాధించుకోవడానికి ఈ స్థలంలో మేము కూడుకొని ఉంటుండగా నీ సన్నిధిని, అదేవిధంగా నీ ఆత్మశక్తిని మేము అనుభవించే కృపను అనుగ్రహించండి. మా దేవా, మా ప్రభువా, నైనా ఎందుకు పనికిరాని మమ్మలను, ఏ యోగ్యత ఎంత మాత్రమూ లేని మమ్మలను నువ్వు ఎంతగానో ప్రేమించి నీ కృప చేత, నీ దయ చేత, నీ అమూల్యమైన ప్రభా నైనా ప్రతి విషయంలో మా పక్షము నుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నేను ఆరాధిస్తూ ఉండగా, నేను శుద్ధిస్తూ ఉండగా, నేను మహింపరుస్తూ ఉండగా నీవే సహాయం చేసి నడిపించండి. ఈ పిల్లలు ఆయన చక్కని స్వరములతో నేను మహింపరుస్తూ ఉండగా పాటల ద్వారా నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమం అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఆరాధన నీ నామ మహిమార్థమే జరిపించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభువ, మా రక్షక, నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభువ, ఎందుకు నాయనా ఈ దినంలో ప్రభువ నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు. అందుని బట్టి ఎంత క్షేమంగా మేము ఉన్నాము, ఎంత క్షేమంగాను, ఎంత ఆరోగ్యంగాను మేము ఉన్నాము అని అంటే అది కేవలం అని మహాకృప. ఈ కృపను బట్టే ప్రభువ మేము ఎంత క్షేమంగా ఉన్నాము, ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. నాయన అనేకమైన దినములు ప్రభువ, అనేకమైన పరిస్థితుల్లో మేము వెళుతున్నప్పటికీ పక్షము నుండి మా తోడుండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహాగణుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు అయినా ఈ స్థలంలో నీ పిల్లలు అయినా బయలుదేరి వస్తూ ఉండగా ఈ సహాయం అనుగ్రహించండి. నిర్లక్ష్య స్వభావం కలిగి అయినా అశ్రద్ధ చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేసేవారు మనసును మార్చండి. నాయన సాతానుగాడు అనేకమైన ఒత్తిడులు, పనుల ద్వారా నాయన ఆదివారమును కూడా ఈ సమయంలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వారిని మరొకసారి నువ్వు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన వారిని నీవే మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఎవరైతే వచ్చి ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ ఆత్మీయ ఆహారంతో తృప్తిపరిచి పంపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఇంకా రావాల్సిన వారిని త్వరగా రప్పించి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ నీవే మహిమ పొందమని నా ప్రియులను నడుచుకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం మన ప్రార్థన అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పేతురుకు ప్రారంభ ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం గుర్తుపరచండి ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నమ్మదగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. దేవా ఈ సన్నిధానికి వచ్చి గొప్పగా దీవించండి. వారి తలంపులు, వారి అవసరాలు, వారి వాయిస్తున్న సమస్య ఘనకార్యములెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలలో నిన్ను దాటిపోనా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూరుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూరుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువులే నీ స్థితి చూసి నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. చాలు లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. చాలు లేనిది
కాచితివా నన్ను బలపరచితివా నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపి గడిచిన కాలమంతా ఆయన కృపలో మమ్మల్ని నడిపించాడు. ఆయన రెక్కల చోటున మమ్మల్ని కాపాడాడు కనుక ఆ గొప్ప దేవుడికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ నిండు మనసుతో ఆరాధించుతాము. మహోన్నతుడానికి స్తోత్రములు, మహాగణుడానికి స్తోత్రములు నాయన. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి. అబద్ధం ఆడకండమ్మా. అయ్యా అబద్ధమునకు దూరంగా ఉండండి. అబద్ధమునకు దూరంగా ఉంటే దేవునికి కోట్లు రావు, ఆస్తి రాదు, అంతస్తు రాదు, ఇంక వేరేది కాదు. నీ మేలు కొరకే ప్రభు చెప్తున్నాడు, నా మేలు కొరకే ప్రభు చెప్తున్నాడు. పరంజ్యోతి, నువ్వు అబద్ధమునకు దూరంగా ఉండవు. పేతురు గారు, మీరు అబద్ధమునకు దూరంగా ఉండండి. అయ్యా అమ్మా, నీవు అబద్ధమునకు దూరంగా ఉండవు. ఎందుకో తెలుసా? అబద్ధము నీ జీవితంలో ఏలుబడి చేస్తే గనక, అబద్ధమును నీవు పట్టుకొని ముందుకి కొనసాగితే గనక, అబద్ధాలు ఆడుతూ జీవిస్తే గనక శాపం ఉంది. నువ్వు ఎంత పని చేసినా ఆ పనిలో నీకు దీవెన అనేది కనపడదు. నువ్వు ఎంత సంపాదించినా నీ జీవితంలో దిగిలే, నీ జీవితంలో చింతే. నువ్వు ఎంత సంపాదించినా దేవునికి దూరమే. ఆదివారం మందిరికి రావచ్చు కానీ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు.
కట్టబడిన ఆలయానికి దగ్గరకు ఉండొచ్చు నీవు, కానీ దేవునికి దూరం అయిపోయినావు, దేవుని అభిషేకానికి దూరం అయిపోయినావు. కారణం అబద్ధం. ఇంకా ఈ అబద్ధం ఏం చేస్తుంది? ఈ అబద్ధం ఎక్కడికి తీసుకొని పోతుంది అని అంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చదివితే, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చదివినట్టయితే మనం ముందుకు వెళ్దాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. చదవండి. వాళ్ళని ఎదుర్కొనే క్షేమమా అని అడిగాడు. అతను క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల 2 యవనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి కనుక నీవు వారి కొరకు 2 మనులు పెట్టి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు పెట్టు తీసుకుని బతిమాలి 2 సంచులలో 4 మనుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పరివారంలో 2 వేరుపాటి వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుంటుంది. మెట్ట దగ్గరకు వారు రాగానే వారి వెంట నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలోని దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి ఇతను లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీ వెంటనే నుండి వచ్చిందని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చడికి పోలేదని. చాలండి. ఏమండి, ఈ స్టోరీ లేకుంటే ఈ యొక్క పాఠము లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర మనందరికీ చాలా మటుకు తెలుసు. అమ్మ అందరూ వినండి, నిద్రపోకండి, మాట్లాడండి. గెహజీ ఏదో అల్లాటప్ప వ్యక్తి కానే కాదు, అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ పూర్ణుడు, ఎలీసా దగ్గర ఉన్నటువంటి నమ్మకమైనటువంటి శిష్యుడు. ఎంత ఆత్మతో నింపబడిన వ్యక్తి అంటే, ఒకరోజు ఒక పిల్లోడు చనిపోయినప్పుడు ఎలీసా దగ్గరికి కనురాలైన స్త్రీ వస్తే ఎలీసా అక్కడి గెహజీ నువ్వు వెళ్ళి ఆ పిల్లోడికి ప్రార్థన చేసి లేపేసాయి అంటే, అంత ఆత్మ కలిగినటువంటి వాడు. అమ్మా చూడు, తర్వాత ఇంటికి మంచిగా పువ్వులు చెట్టేసుకుంటారు కదా, వినండి. అయితే అంత ఆత్మతో అంత శక్తితో నింపబడినటువంటి వ్యక్తి గెహజీ. అటువంటి గెహజీ మరి ఎట్లా పడిపోయాడో అర్థమైతే లేదు, కానీ ఆ యొక్క ఆశ, ఆ కళ్ళుతో చూసినటువంటి ధనాన్ని పాస్టర్ గారికి కానికిస్తే పాస్టర్ గారు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారో తెలియదు, కానీ మా వాడికి అయితే గెహజీకి అయితే మట్టుగా మా పాస్టర్ గారికి ఇంత కానుకొస్తుంటే కూడా వద్దన్నాడే. ఒకరోజు ఎలక్షన్ టైం జరుగుతుంది. ఎలక్షన్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సేవకులందరూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావాలి, వచ్చిన వారందరికీ మనిషికి ఒక 5,000 రూపాయలు మరి వారికి ఇవ్వబడుతుంది అన్నప్పుడు అందరూ వెళ్ళారు. నియోజకవర్గంలో ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, నేను వెళ్ళే నాతోటి నా ఊళ్ళో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది సేవకులు కాని వారు కూడా సేవకులు అని చెప్పి వెళ్ళారు. వాళ్ళందరికీ మనిషికి 5,000 ఇచ్చి మీ సంఘం తరపున మాకు ఓటేయండి అని చెప్పారు. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ, ఇగో నీ కారు మీద లైట్ వెళ్తుంది, నువ్వే గెలుస్తావు అని చెప్పాడు ఆయన. చెప్తే ఆ ఎమ్మెల్యే గారు రాజకీయ నాయకుడికి ఏముంటుంది, ఓహో నేను వచ్చేస్తాను, వీళ్ళు జ్యోతిష్యం చెప్పారు అనేటట్టు ఆయన నమ్మాడు. తీరా చూస్తే ఓడిపోయాడు. 5,000 తీసుకొని వచ్చారు. మా చర్చిలో ఒక రెడ్డి గారు ఉంటారు, పాస్టర్లు అందరూ వెళ్తున్నారు, వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు వెళ్ళారు, నువ్వే భక్తుడివా, నువ్వెందుకు వెళ్ళలేదు అని అన్నాడు ఆయన. యేసు ప్రభు వారు నాకు 100 రూపాయలు ఒక విశ్వాసతో ప్రేరేపించిస్తే అదే నాకు ధన్యత, ఆశీర్వాదం. ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే డబ్బు, ఆ ఓట్లు వేయండి కొరకు ఇచ్చే డబ్బు, అది లంచం, అది శాపం. ఇక్కడ ఈ వ్యక్తి ఎందుకు వద్దన్నాడో ఎలీసా గారు తెలవదు, కానీ ఆ ధనం కొరకు, ఆ డబ్బు కొరకు ఆశపడుతున్నటువంటి ఈ గెహజీ గారు వెళ్ళి 2 సార్లు అబద్ధం ఆడుతాడు. మొట్టమొదటిగా ఏం అబద్ధం ఆడుతున్నాడు అంటే, ఇదిగో నన్ను దైవజనుడు పంపించాడు, పాస్టర్ గారు పంపించారు. ఏమండి, కొన్నిసార్లు మీరు వెళ్తే పనులావో ఎవరి పేరు చెప్పాలి? దేవుని పేరైనా చెప్పాలి, సేవకుని పేరైనా చెప్పాలి. అమరబోల్లో ఇటుక పెట్టి దగ్గర పనిచేయడానికి కొంతమంది జనాభా వచ్చారు, ఒక 20 మంది. బాగా డ్రింక్ చేస్తాడు ఆయన, ఆయనకి ఎవరు అరిగిస్తలేదు. పాస్టర్ గారు పంపారండి, ఒక 25 కిలో బ్యాగ్ ఇవ్వండి, నా పేరు చెప్పి తీసుకెళ్ళిపోయాడు షాప్లో డబ్బు, బియ్యం. నేను కిరాణా ఎక్కడైతే పెట్టానో అక్కడికే పోయి పాస్టర్ గారు చెప్పారు 25 కిలో రైస్ బ్యాగ్ అంటే
ఇచ్చేసారు వాళ్ళు. తర్వాత 25,000 డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి ఇవ్వను, నేను ఇవ్వలేదుగా, ఏం కొనలేదండి ఈ మధ్యని. మీ పేరు చెప్పి తీసుకెళ్ళాడు ఫలానా, తీసుకొచ్చాను. నేను చెప్పానా? మరి ఎందుకు అబద్ధం ఆడావు? వాళ్ళు పేదోలే, నేను పేదోడినే, కానీ విడిచిపెట్టిద్దును. అబద్ధం ఆడినందుకు విడిచిపెట్టలే. 1000కి 2,000 రూపాయలు అక్కడ కట్టించి మళ్ళీ 1000 రూపాయలు 2,000 కట్టాడుగా, ఆ 1000 తీసుకెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. అమ్మా, ఈ 1000 నువ్వు తీసుకో, కూరగాయలకు ఉపయోగించు. ఆయన తాగుతాడు ముందు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పేరు చెప్పేవాడు జాలి, భయమే. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అబద్ధం. గెహజీ గారు అభిషక్తుడే, కానీ ఎందుకు ఈ దురాత్మ ప్రేరేపించిందో అబద్ధం ఆడమని? నా దైవజనుడు పంపాడు, సేవకుడు పంపాడు. అయ్యో 200 ఎందుకండి, ఎక్కువ తీసుకోండి ఇచ్చాడు. తీసుకొచ్చే డబ్బు దాచుకున్నాడు. అంతటితో ఊరుకున్నాడా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవడు చూస్తలేదు అనుకుంటాను, నన్ను ఎవరు చూస్తలేదు అని బ్రతికిస్తున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. అందుకే అబద్ధాలు, మోసాలు ఇంకా వేరే జరుగుతున్నాయి. నేను చూస్తున్న దేవుడు ఉన్నాడన్న భయం ఉంటే అబద్ధానికి తావుండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీసాను, గెహజీ ఎక్కడికి పోయినావు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎట్టుకు పోలేదండి, నేను ఇక్కడ దేవుడి సన్నిధిలోనే ఉన్నాను. 2వ అబద్ధం. ఈ 2 అబద్ధాలు ఆడినందుకు జరిగిన విషయం ఏంటి అంటే, నయమానుకి ఏ కుష్టి అయితే వచ్చిందో ఆ కుష్టి రోగం నీకు, నీ సంతతికి వస్తుంది. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోవడమే. అప్పటి వరకు అతనికి మంచి హోదా ఉంది, ఘనత ఉంది. ఏమండి, గెహజీ గారి కంటే ఒక మంచి పేరు ఉంది, ప్రతిష్ఠితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోల్పోయినవి అబద్ధం వల్ల. అలాగే తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోయినాడు. నయమానికి వచ్చినటువంటి కుష్టి రోగము గెహజీకి వచ్చేసింది. కారణం అబద్ధము అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు, ఈ వాక్యాలన్నీ వింటాం. చర్చి మెట్లు కిందకి దిగ్గానే అబద్ధం స్టార్ట్ అవుతుంది, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాక అబద్ధాలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, అబద్ధము జోలికి పోకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ అబద్ధం వలన కుటుంబాలు శాపానికి గురైపోతూ ఉన్నాయి. నీ ఒక్క అబద్ధము నీ కుటుంబాన్ని భయంకరమైనటువంటి శాపములకు నెడుతూ ఉంది. ఈ అబద్ధం వలన నీకున్నటువంటి ఆరోగ్యం కాస్త క్షీణించిపోతూ ఉంది. ఈ అబద్ధం వలన నీకున్నటువంటి ఘనత, నీకున్నటువంటి ఆ యొక్క పేరు ప్రతిష్టతలు దిగజారిపోతూ ఉన్నాయి. నువ్వు మంచిగానే కనబడతావు, నీ దగ్గర డబ్బు ఉంటుంది. మా చర్చిలో ఒక అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి ఉన్నారు. ఆ యొక్క బిజినెస్ చేసే వ్యక్తికి నేను అన్నాను, నీ యొక్క బిజినెస్లో అబద్ధం లేకుండా చేస్తావా? అలాగే పాస్టర్ గారు, అబద్ధం ఆడితేనే కదా 1 లక్ష రూపాయలు వచ్చేది. వద్దయ్యా, నా మాట విను, అబద్ధముతో చేసే పని అది నీకు మంచిది కాదు, ప్రాణాలతో సెలగాటం జాగ్రత్త అంటే. నేను ఈ మాట చర్చిలో చెప్తే, లేకపోతే పర్సనల్గా చెప్తే, కొంతమంది పాస్టర్తో మావాడు ఏం చెప్పాడు, మా పాస్టర్ గారికి మేము బాగుపడము, మా పాస్టర్ గారికి మేము బాగుపడము ఇష్టం లేదు. ఏం లేదట బిజినెస్ లేదు, బిజినెస్ తప్పేముంది, ఈ పాస్టర్ గారు ఎట్లా చెప్పాడు తప్పు అని కొంతమంది సేవకులు అతనికి చెప్పారు. ఎవరు? కొంతమంది సేవకులు అతనికి చెప్పారు. ఒకరోజు ఒక పొలం అమ్మించి 3 లక్షలు తీసుకున్నాడు అబద్ధం చెప్పి. కొన్ని రోజుల తర్వాత ఆ భూమి ఎవరైతే కొన్నారో అది మంచిగా లేదు, ఇది అబద్ధం అని చెప్పి ఆ డబ్బు రెట్టిమ్మన్నారు. ఇంకా డబ్బు లేదు, ఖర్చు పెట్టేశాడు. డబ్బు కట్టలేని పరిస్థితి. స్టేషన్కి వెళ్ళాడు, బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిస్తారు బెయిల్? జామీన్ ఎవరు ఉంటాలేదు. అటో ఇటో చేసి జైలు నుంచి బయటకు వచ్చినాక వచ్చాడు చర్చి దగ్గరికి. పాస్టర్ గారు చేతులు పట్టుకున్నాను, తప్పైంది. ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను అబద్ధం ఆడి సంపాదించుకుంటూ ఉంటుంటే ఈరోజు జైలుకి వెళ్ళేటోడు కాదు, అదే తప్పైపోయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ దందా బంద్ చేసుకోలేదు
అంటే చేయడం తప్ప అంటే అబద్ధం ఆడకుండా నువ్వు ఏం చేసినా పర్వాలేదు. అబద్ధం లేని వ్యాపారం పర్వాలేదు. అబద్ధంతో కూడుకున్న వ్యాపారం దుర్వ్యాపారం అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అబద్ధం ఏం చేస్తుంది అంటే నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. అబద్ధం ఏం చేస్తుంది అంటే నీకు లేనిపోయినటువంటి రోగములను, బలహీనతలను తీసుకొని వస్తుంది. అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అందుకే ప్రభు అంటున్నాడు, అబద్ధమునకు దూరముగా ఉండండి అని. ఇంకా ఈ అబద్ధాలు ఏం చేస్తాయి అని అంటే మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 1వ వచనము, దయచేసి 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను, దాచుకొని చాలు. అననీయ సపీరా తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఒకవేళ నీకు తెలియలేదు అని అంటే ఒక విషయం ఏంటంటే, గౌరమ్మ ఆంటీ అలాగే స్టీఫెన్ బ్రదర్ మీరు ఎవరు నాకు కనబడతలే. మీరు కింద కూర్చున్నాడు, ముందుకేం రావాలి, లేకపోతే కుర్చీలో కూర్చోవాలి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అస్సలు కనబడతలేదు. ఈజ్ టీచర్ గారు కదా, పిల్లలు కనబడితేనే మీరు టీచింగ్ చేస్తారు, లేకుంటే టీచ్ చేయరు. ఈజ్ పాస్టర్, విశ్వాసాలు కనబడితేనే పాస్టర్ వాకింగ్ చెప్తాడు. కనబడకపోతే దైవజనుడు, సరైన దైవజనుడు అయితే ప్రతి ఒక్కరు కనబడాలి. టైం పాస్ చేసేటోడైతే మీరు నిద్రపోండి, పడుకోండి, ఆడుకోండి, సెల్ ఒత్తుకోండి, మిమ్మల్ని ఏమనరు. ఎందుకంటే మిమ్మల్ని ఏదని అన్నాడు అనుకోండి, ఆయన కానుక ఎవరుగా అంతేనే కాదు. సరైన దైవజనుడు కానుక ఇచ్చిన ఇవ్వకపోయినా సరి చేస్తాడు. పుట్టెట్టు దైవజనుడు అయితే మట్టుగా మీరు పడుకోండి, ఏమేం చేసుకోండి, అతను కానుకిస్తే చాలు, చేసుకుంటూ పోతాడు. మళ్ళీ చెప్తున్నాను, స్టీఫెన్ నీకు కనబడాలి. ఓకే, ఇంకెవరో తెల్ల చుట్టూ వెనక రాము వెనకాల ఉన్నటువంటి వ్యక్తి నాకు కనబడట్లేదు. మీరు కుర్చీలైనా మార్చుకోవాలి, వెనక్కి కొద్దిగా అనుకోవాల్సిందే. వచ్చే వారం నుంచి కింద కూర్చున్నా, ముందు కూర్చోండి, కుర్చీలో కూర్చున్నా వెనక్కి కూర్చోవాలి. దయచేసి అది పరిచారకులు కొద్దిగా గమనించి దాన్ని చేయాలి. అన్య సభ్యుల గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు. తెలిసినా కూడా దాన్ని పాటిస్తూ ఉంటాం. ఏమండి, వీళ్ళు చేసే పని ఏంటి? ఒక మంచి కార్యాలు చేయబోయారు, చాలా మంచి కార్యం ఇది. ఏంటి అని అంటే వారి దగ్గర ఒక ఆస్తి ఉంది. ఇదిగో ఈ ప్రేమ దేవునికి ఇస్తుంది కనుక నేను ఇస్తా, ఈ పావని అక్క దేవునికి ఇస్తుంది కనుక నేను ఇస్తా. నీ పేరే మర్చిపోయారు, వదిలిపోయారు. రాజన్యాలు జీవన వదిలిస్తుంది కనుక నేను ఇస్తా, లేకుంటే అభిషేక్ ఇస్తున్నాడు కనుక నేను ఇస్తా, వీళ్ళందరూ దేవునికి ఇస్తున్నారు, నేను ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రేరణ అననీయ సపీరాలకు వచ్చింది. వచ్చినప్పుడు దైవజనుడితో అన్నారు, మేము దేవునికి ఇవ్వాలనుకుంటున్నామండి అన్నారు. అంటే మంచిదమ్మా, మీ ఇష్టమే అంటే భూమి అమ్మేసరికి వీళ్ళు అనుకున్నారు కదా 10,000 వస్తుంది ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ 10 లక్షలు వచ్చింది. మనసు ఎలా ఒప్పుతుంది? 10 లక్షలు ఇవ్వాలంటే ఎట్లా ఒప్పుతుందండి? 1000 రూపాయల సంపాదన వచ్చినప్పుడు 100 రూపాయలు దశంభాగం సింపుల్ ఇచ్చేస్తాం. నేను కూడా ఇచ్చేస్తాను కదా. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 10,000 ఇవ్వాలంటే కొద్దిగా ఆలోచిస్తాం, కానీ ఇస్తాం. 10 లక్షలు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఇవ్వలేము, మనసు ఒప్పదు. ఇదిగోండి దశంభాగము అని చెప్పి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యగారు దశంభాగం అయ్యగారు అని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1000 రూపాయలు ఇచ్చాడు. అతనికి ఏం లాభం వచ్చింది? పుణ్యానికి గవర్నమెంట్ వాడు 10 లక్షలు ఇచ్చాడు. కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకి ఎస్సీలకి కార్లు కొనుక్కోమని, అంటే కార్లు కొనుక్కోమని అంటే వాళ్ళు యవనస్తులు, అన్ఎంప్లాయీస్ ఉంటారు, చదివిన వాళ్ళు, వాళ్ళ కొరకు మీకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం లేదు కనుక బ్రతుకు తెరువు కొరకు ఏదో ఒకటి తీసుకోండి అంటే కొంతమంది ట్రాక్టర్స్, కొంతమంది ఆటో, కొంతమంది మిషన్స్, కొంతమంది ఇది చేస్తే మా వాడికి ఒక 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు బట్టి తీసుకున్నాడు. అటు ఇటు చేసి నేను వస్తువు కొనుక్కోనని సరే అన్నాడు. అంటే అరే బాబు, వాడు వస్తువు కొనుక్కొని బ్రతుకురానిస్తే నువ్వు డబ్బులు తీసుకోవడానిక, నువ్వు వస్తువు కొనవలసిందే అంటే అటో ఇటు చేసి ఏమంటారు దాన్ని, స్త్రీలకి ఉంటాయి కదా
డిజైనింగ్, ఈ జాకెట్లకు డిజైనింగ్ చేస్తారు, ఎంబ్రాయిడింగ్. ఆ మిషన్ కొనుక్కున్నాక ఒక 5 లక్షలు 7 లక్షలు పెట్టి కొన్నాడు. కొనుక్కొని ఒక 1000 రూపాయల నుంచి కానుకెడుతున్నాడు. దశమ భాగం అన్నాడు. ఏ భాగం? ఎంతకు దశమ భాగం తీస్తారు నువ్వు అన్న? 10 లక్షలు. అది తీసుకెళ్ళి ఆ కానుకలు పెట్టేసేసాయి. దశమ భాగం మనకు సుమా శాపం తెచ్చుకుంటాం. కానుక దశమ భాగం వేరే, కానుక వేరే. 10వ భాగము తీస్తే అది దశమ భాగం. నువ్వు దశమ భాగం ఎవరికి ఇస్తున్నావు? పాస్టర్ గారికి ఇస్తున్నావా? నువ్వు పాస్టర్ గారికి ఇస్తాను అనుకుంటున్నావేమో. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ 10వ భాగం ఇవ్వాలి. పుణ్యానికి ఇస్తాలే, అది దేవుని పని, అది దేవునిది కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వను అంటావా? దేవునికి తెలుసు ఎట్లా వసూలు చేయాలి. దేవునికి సమస్తము తెలుసు, వసూలు చేసే విధానం తెలుసు. ఇచ్చేటోడికి వసూలు చేయడం తెలవదా? అప్పు ఇచ్చేటోళ్ళకి వసూలు చేయడం తెలవదా? శ్రీరామ్ ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళకి ఎట్లా వసూలు చేయాలో తెలుసు కదా. మా అనన్య ఎట్లా వసూలు చేయాలో తెలుసు వాళ్ళకి. ఇవ్వము అది ఇది అంటే కుదరదు. అక్కడ ఎట్లా వసూలు చేయాలో తెలుసు, దేవునికి కూడా తెలుసు అని నేను మా వాడికి చెప్పాను. చెప్తే సరే వెళ్ళిపోయాడైనా, ఇవ్వలేదైనాను, అది తర్వాత సంగతి. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళని ఇమ్మని చెప్పింది దేవుడు కాదు. పాస్టర్ గారు కూడా వీళ్ళకి ఇమ్మని చెప్పలేదు. వీళ్ళు హృదయం ప్రేరేపించబడ్డారు. సహోదరులు తీసుకొచ్చి ఆ యొక్క కానుక డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడితే ఓకే, ఈమె పేదాలుగా, ఈమెకి ఇల్లు లేదుగా, ఇల్లు కడదామని ఇల్లు కట్టారు. ఓకే, ఈ బాబుకి బట్టలు లేవుగా, బట్టలు కొందామని బట్టలు కొన్నారు. అయ్యో ఈరోజు భోజనాలకి బియ్యం కావాలిగా, బియ్యం తెప్పించారు. ఇవన్నీ చూసి సంతోషించి వాళ్ళు కూడా ఇద్దామనుకున్నారు. ఇద్దామనుకున్నప్పుడు మీ దేవుని పెట్టారా, వాళ్ళ హృదయమారా అది అన్ని తీసుకొచ్చి ఇస్తే బాగుండు. అందులో కొంత దాచుకున్నానని చెప్పినా కూడా పర్వాలేదు. కానీ అననీయ ఇగో తీసుకొచ్చా కదా, ఇంతకే అమ్మేవా? ఇంతకే అమ్మానండి. ఇంతకే అమ్ముడు పోయిందండి. 1 రూపాయి ఎక్కువ పోలేదు, 1 రూపాయి తక్కువకి అమ్ముడు పోలేదు, ఇంతకే అమ్మే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఎందుకు మాట్లాడాడు? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీది కాదా? అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నావు? స్పాట్లో చనిపోయాడు, స్పాట్లో మరణం వచ్చింది. అబద్ధమునకు ఫలం మరణం, అబద్ధమునకు ఫలం అనారోగ్యం, లేకుంటే వ్యాధి, దేవుని సన్నిధికి దూరం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఘనత, దేవుడిచ్చినటువంటి కీర్తి, దేవుడిచ్చినటువంటి హోదా కోల్పోతాను అబద్ధం ఆడితే. అబద్ధానికి ఫలం శాపం. నువ్వు ఎంత కష్టపడినా దాన్ని తిని 3 పూట్ల తిని బ్రతకలేదు. అందుకని జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఇదిగో 3 పూట్ల ఆహారం తిని సుఖంగా నిద్రపోవట దేవుడు నీకు ఇచ్చిన ధన్యత కాదా? దేవుడిచ్చినటువంటి వరమే. కానీ అది నువ్వు పొందుకోలేకపోతున్నావు అబద్ధం వలన, అది నువ్వు స్వీకరించలేకపోతున్నావు, అది తీసుకోలేకపోతున్నావు. ఆ ఆశీర్వాదము, ఆ యొక్క దీవెనను కోల్పోతూ ఉన్నావు. కారణం అబద్ధం అనేటువంటి ఒక వ్యాధి నిన్ను పట్టి పీడిస్తూ ఉంది, తినివేస్తూ ఉంది. నేను తరుచుకుంటున్నా, నిద్రపోకండి దయచేసి. దేవుని బిడ్డలారా, అననీయ సఫీరాల గురించి చెప్పినప్పుడల్లా నాకు గుర్తు వస్తుంది. అది నా ఊర్లో జరిగింది. ఒక తమ్ముడు ఐజీఎంలో చదువుకున్నాడు. వాళ్ళకి పెళ్ళై పిల్లలు పుడతలేదు. అనయ్య ప్రార్థన చేయండి అంటే ఐజీఎం సంఘాలన్నీ కూడా వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాయి. మా దగ్గరికి ఆఫ్ నైట్ ప్రేయర్కి వస్తూ ఉంటాడు. ఈ విధంగా జరిగినప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చక్కటి కుమార్తె పుట్టింది. ఇదంతా అయిపోయినాక అతను భూమి పండించాడండి. పండిస్తే నా కొరకు ఇగో సంఘాలు, ఐజీఎం సంఘాలు అంటే అక్కడ అమ్మనవోలు, దుబ్బాక, రామనపేట 3 ఉన్నాయి. కానీ అతనికి ప్రేరణ వచ్చింది, ఈ 3 సంఘాలకి రైస్ బ్యాగ్ ఇవ్వాలి, అన్నయ్య పాస్టర్ అన్నలకి రైస్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి కింటన్నర రైస్ 50 3 బ్యాగులు తీసుకొచ్చినట్టున్నాడు. దేవుని బిడ్డలారా, మాకు బ్యాగ్ తీసుకొచ్చేసరికి మేము లేము, రామనపేట ఐజీఎం క్యాంపస్లో ఉన్న మీటింగ్ ఉంది. అయితే తమ్ముడు పలానా దగ్గర ఇచ్చేసాడంటే ఇచ్చేసాడు, అయిపోయింది. నన్ను దాటించుకొని ఇంకొక ఊరికి వస్తాడు. ఆ ఊరి పేరు చెప్పను, సేవకుని పేరు చెప్పను, వినండి. ఆ ఊరికి వస్తాడు. ఆ ఊరి దగ్గర కూడా బ్యాగ్ వేసాడు. అయితే ఈ బ్యాగ్ వేసిన సంగతి నాకు తెలుసు, ఇచ్చిన అబ్బాయికి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. కానీ తీసుకున్నటువంటి వారు ఏమన్నారంటే, నేను అడిగాను, అన్నయ్య ఎందుకు లేట్గా వచ్చారు మీరు ఈ మీటింగ్కి అంటే, చిన్న పని ఉండి రాలేకపోయినాము అన్నాడు. పలానా వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడా? రాలేదు అన్నాడు. ఓకే. ఆ తమ్ముడు ఏమన్నాడు, తమ్ముడు నువ్వెందుకు మీటింగ్కి ఎంత లేట్ వచ్చావంటే, పలానా ఊరు వెళ్ళాను, పలానా అన్నను కలిశాను, ఆ రైస్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చాను.
వాళ్ళ ఇంట్లో పెట్టి తాళం వేసి మేము కలిసి వచ్చాము అన్నాడు. మీకు అర్థమైందా? అబద్ధం ఆడాడు ఆయన. తీసుకున్న ఆయన ఏమన్నాడు? నేను తీసుకోలేదు అన్నాడు. ఈ విషయం, ఈ సత్యం నాకు తెలిసిపోయిందని చెప్పి అతని భార్య నా భార్య దగ్గరికి వచ్చాడట, ఇచ్చాడట, నేను లేను అన్నాడు. ఆ భర్త వచ్చి నా దగ్గరికి వచ్చినట్టున్నాడు, తెచ్చినట్టున్నాడు, చర్చిలో పెట్టినట్టున్నాడు అని. అబద్ధం, ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలు. తర్వాత జరిగిన పని ఏంటి? వాళ్ళు తిన్నట్టు అనుకున్నారు కానీ తినలేదు, వర్షానికి తడిసిపోయింది రైస్ బ్యాగ్. ప్రియ స్నేహితులారా, 50 కేజీల రైస్, సన్నబియ్యం, ఇంచుమించు తెలంగాణలో కింటా రైస్ 3,000 రూపాయలు, 50 కేజీలకి 6,000 రూపాయలు, 50 కేజీలు 3,000 రూపాయలు. ఇచ్చాడని చెప్తే ఏమైనా తీసుకుంటామా? నాకు కొన్ని బియ్యం పెట్టంటానా? ఈ అబద్ధం నిన్నేం చేస్తుందంటే తినకుండా చేశాను. అబద్ధం. వీళ్ళు తినలేదు ఆ రూపాయి. ఏమంటే వీళ్ళు తిన్నారా? అననీయ సభ్యులు తిన్నారా? ఇచ్చారా? తెచ్చారు. కానీ ఈ అబద్ధం ఏం చేసిందంటే వాళ్ళు భూమి మీద బ్రతికినప్పుడు దేవునికి ఇచ్చినందుకు ఆశీర్వాదం పొందుకోకుండా మరణానికి తీసుకెళ్తుంది. అందుకే అబద్ధం ఆడద్దు, అయ్యా అబద్ధం ఆడద్దు, అమ్మా అబద్ధం ఆడద్దు, అయ్యా అబద్ధం ఆడద్దు, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతినిత్యము వాక్యము ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈ చెవును విని నేను, ఈ చెవును విని నీవు ఏం చేస్తున్నావు? విడిచిపెట్టేస్తున్నావు. అందుకే శాపం మన ఇంట్లో ఏర్పడి చేస్తూ ఉంటాయి. అందుకే నువ్వు ఎంత కష్టపడినా, ఎంత బిజినెస్ చేసినా రూపాయి ఇంట్లో ఉండలేదు. అందుకే దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. అందుకే వ్యాధి పొందుకుంటూ ఉన్నావు. అందుకే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఘనతను కోల్పోతూ ఉన్నావు. అందుకే మరణము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఇంకా కొద్ది అయినండి, ఎంతవరకు అంటే టైం ఇంకా ఓకే. ఈ సమయంలో ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, అబద్ధం ఏం చేస్తూ ఉంది అంటే త్వరగా నేను చెప్పి ముగిస్తాను. అబద్ధం ఏం చేస్తుందయ్యా అంటే కీర్తన గ్రంథం 63:11. కీర్తన గ్రంథము 63వ కీర్తన 11వ వచనం. అబద్ధము నిన్ను ఎటు నడిపిస్తుందో చూద్దాం. చదవండి, గట్టిగా చదవండి. అబద్ధములు ఆడువారి నోరు ముయ్యబడుతుందంట. అబద్ధం నోరు ఉంది కదని ఏది పడుతుంది అబద్ధాలు ఆడిస్తారనుకో, మాకు ఒకడు ఉంటాడు, అయ్యారు ఈస్టర్కి ఏం కోసుకుందాం, ఏటలు కోసుకుందామా అంటాడు. అవునా, సరే ఏటలు కోసేద్దాం, అమ్మకి ఇల్లు కట్టేద్దాం అంటాడు. రాత్రిపూట అమ్మ చచ్చిపోయింది, ఇల్లు కట్టలేదు. ఏమండి, కోసేద్దాం అన్నాడు. రూపాయి ఇవ్వలేదు, చర్చికి రాలేదు. నువ్వు ఎక్కడున్నావు? అయ్యా నేను ఇక్కడ ఈ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నా, వచ్చేస్తా త్వరగా వచ్చి ఆదివారం ఉదయాన్నే వచ్చేస్తా. ఉదయం 7 గంటలకు మీ ముందు ఉండకపోతే అలాగనండి ఉండడు. రోజుకి మళ్ళీ ఎంత సంపాదిస్తాడు? 2-3 వేలు సంపాదిస్తాడు. అయ్యగారు అక్కడికి వచ్చినప్పుడు కూడా అయ్యగారితో మాట్లాడించినాను. అయ్యగారిని కొద్ది కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఎంత చెప్తే ఉంది? యేసు ప్రభు వచ్చి చెప్పినా వినడం. యేసు ప్రభు వచ్చి చెప్పినా వాళ్ళ ముందు భక్తుడిలాగే కనబడతాడు, కానీ తర్వాత తినటం. వాళ్ళ భార్య ఎత్తుకొట్టుకుంటుంది, అయ్యగారు వింటలేదు అయ్యగారు. ఆయన తెచ్చిన పట్టు చీరలు కట్టుకుంటుంది. ఎల్లనివ్వకుండా ఇవి ముడేస్తే, బయటికి వెళ్ళనివ్వకుండా ముడేస్తే ఉంటాడు కదా, భార్య చేతిలో ఉంటుంది కదా గేలం, భార్య చేతిలోనే ఉంటుంది. అవునా అక్క? అవునా అన్నయ్య? మీ చేతిలోనే ఉంటుంది కదా భార్య భర్తని కంట్రోల్ చేయగలరు, రిమోట్ కంట్రోల్. అలాగని అన్నింటికి వెళ్ళిపోయారు అనుకోండి, ప్రమాదమే. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యగారు మా ఆయనకి వారానికి బాగానే డబ్బు వస్తుంది, కానీ కూర వండుకోవడానికి కూరగాయలకు డబ్బులు లేవు. అయ్యగారు ఈయన 100 రూపాయలు ఇచ్చారు. పిల్లలు చూడలేక, 3 చిన్న పిల్లలు, ఇదిగా 100 రూపాయలు కూరగాయలు పిల్లలకి పెట్టు. పాస్టర్ అమ్మ ఇంట్లో ఏదో ఉంటే ఇచ్చింది, పెట్టాను. 1000 రూపాయలు వస్తాయిందిరా బాబు, నీ భార్య పిల్లలకు తిండి పెట్టినోడు వేస్ట్. నువ్వు అబద్ధాల్లో జీవించి అబద్ధపు జీవితాన్ని జీవించినంత కాలము నువ్వు ఎంత సంపాదించినది వ్యర్థమే.
అని అతనికి చెప్తే, అవునయ్యా ఈ ఆదివారం నుంచి నేను తప్పనిసరిగా చర్చకు, ఏదో ఆయన రాకపోతే నాకు మునిగిపోతుంది. ఎవరి గురించి వస్తామో చర్చకి? మళ్ళీ స్టేటస్లో వాక్యాలు పెడతాడు కదా, ఏ పాస్టర్ పెట్టలేడు, పరిశుద్ధ దేవదూతలా కనబడుతుంది, వెలుగుదూత. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధం, ఈ అబద్ధం నిన్ను ఏలుబడి చేసినంత కాలము కూడా అది ప్రమాదమే. కానీ బైబిల్ చెబుతుంది, అబద్ధములు ఎవరైతే ఆడుతారో వారి నోరు మూయబడుతుంది. తర్వాత ఈ అబద్ధాలు ఏం చేస్తాయట అంటే 119వ కీర్తన 78వ వచనం, 119:78. అబద్ధం ఆడేవారు సిగ్గుపడే దినం ఒకటి ఉంది. అబద్ధాలను వాడుతున్నావు, చలామణి అయిపోతున్నావు, ఈ మీద ఆమె మీద లేనిపోయిన అబద్ధాలు ఆడుతున్నావు, అన్న విషయాలు కూడా అన్నారని పుట్టిస్తున్నావు. అదే నిర్గమకాండం 23:1 అంటాడు, లేని వార్తను పుట్టించకూడదు అని. అంటే లేనిపోయిన మాటలు కల్పించి అల్లి కుటుంబాల్లో, ఇంట్లో, లేకుంటే స్నేహితుల మధ్య పెట్టేస్తున్నాను పుల్లలు. కానీ నువ్వు సిగ్గుపడేది ఒక రోజు ఉంది, అది మర్చిపోవచ్చు. నీ అబద్ధం నిన్ను ఏం చేస్తుందంటే సిగ్గుపరుస్తుంది. నీ అబద్ధం నిన్నేం చేస్తుంది? సిగ్గుపరుస్తుంది. సిగ్గు ఎవరు పడాలి? తప్పు చేసేటోడు పడతాడు సిగ్గు. అందరూ పడరు. తప్పు చేసేటోడు ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు. సిగ్గుపడతాడు. ఈ అబద్ధికులందరూ కూడా సిగ్గుపడే తినమవుతుంది. కనుక అబద్ధానికి దూరంగా ఉండడానికి ప్రభు బ్రతిమాలుతూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్తా చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. తప్పించుకోరు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన అబద్ధాల్లో జీవిస్తే ఒక దినం నిన్ను అబద్ధం పట్టేసుకుంటుంది. తప్పించుకోలేవు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే అబద్ధాల్లో జీవిస్తున్నామంటే తప్పించుకోలేము. అదే 9వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది, సామెతలు 19:9. నశించిపోతారు అబద్ధములు ఆడేవారు. కనుక అందుకే పరిశుద్ధాత్మ దేవుడు 2 చేతులు ఎత్తి అంటున్నాడు, అమ్మా, అయ్యా, అబ్బా, వినండి ఒక మాట, అబద్ధములకు దూరంగా ఉండండి. ఈనాటి సంఘము, ఈనాటి క్రైస్తవ్యము అబద్ధంలో మునిగిపోతూ ఉన్నారు. చాలా మంది అబద్ధంలో మునిగిపోతూ ఉన్నారు. అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు, అబద్ధాల వైపు మళ్ళుతూ ఉన్నారు, కల్పనా కథల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అబద్ధములు ఆడేవారు, అబద్ధముల తట్టు తిరిగేవారు అందరూ కూడా శాపానికి గురైపోతారు. నీ ఇంటిలో, నా ఇంట్లో శాపం ఉండకూడదంటే అబద్ధాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు. అబద్ధాన్ని విడిచిపెట్టకపోతే శాపం ఏలుబడి చేస్తుంది. ఆ శాపము నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టానికి మరి కష్టార్జితాన్ని నువ్వు అనిపించలేవు. ఆ శాపము నీ బ్రతుకులో నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. దిగులుతో జీవిస్తూ ఉంటావు. ఆ శాపము దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. ఆ శాపము లేనిపోయిన బలహీనతలు తెచ్చిపెడుతూ ఉంది. ఆ శాపము నీకున్న పేరు ప్రతిష్ఠితులని భంగం చేస్తూ ఉంది. ఆ శాపము నిన్ను మరణానికి అప్పగిస్తూ ఉంది. ఆ శాపము నీ నోరు మూసేటట్టు చేస్తూ ఉంది. ఆ శాపము నీవు నాశనం అయిపోయేటట్టు చేస్తూ ఉంది. ఆ శాపము నిన్ను తప్పించుకోనివ్వదు. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ప్రకటన గ్రంథము ఈ అబద్ధం ఎందుకు ఆడకూడదని ప్రభు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడంటే 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం దయచేసి. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుకుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడగబడినటువంటి నీవు, నేను, మనము అబద్ధములు ఆడకూడదని ఎందుకు, అబద్ధానికి ఎందుకు దూరంగా ఉండమంటున్నాడంటే భయంకరమైనటువంటి అగ్నిగుండానికి అబద్ధికులందరూ వెళ్ళిపోతారు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు మందిరానికి వచ్చినా, ఎంత సీనియర్ అయినా, నువ్వు డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, పాస్టర్ అయినా, సంఘ పెద్దవైనా, ఎవరైనా సరే నీ అబద్ధం నిన్ను నరకానికి తీసుకుపోతున్న విషయాన్ని మర్చిపోకూడదు. అబద్ధము ద్వారా నరకం ఉంటాయి.
అది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు అబద్ధములకు దూరంగా ఉండండి. ఇంత విన్నాక కూడా నేను అబద్ధములో బ్రతికితే, అబద్ధములో జీవిస్తే, బైబిల్ చెబుతున్న సత్యం యోహాను సువార్త 8:44. ఇంత చెప్పినాక కూడా నీవు అబద్ధములో జీవిస్తే, యోహాను సువార్త 8:44 మాట ఉంది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి నరహంతకుడైంది కాడు, లేదు, అబద్ధమాడినప్పుడు మాట్లాడును, అబద్ధికుడును. అబద్ధమునకే తండ్రి ఎవరయ్యా అంటే సాతాను. ఇంత వాక్యం విన్నాక కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే నువ్వు దేవుని కుమారుడు అని ఎట్లా పిలువబడతావు? దేవుని కుమార్తె అని ఎట్లా పిలువబడతావు? సాతాను అపవాది కుమారుడు, అపవాది కుమార్తె. అపవాదికి తన అనుచరులకి నియమింపబడినటువంటిది ఏదయ్యా అంటే భయంకరమైనటువంటి అగ్నిగుండం. అది తప్పించుకోవాలంటే ప్రభు మాట్లాడుతున్నాడు, అబద్ధములకు దూరంగా ఉండు. కళ్ళు మూసుకుంటారా, ప్రార్థన చేసుకుంటారు. ఒక్క నిమిషం, ప్రభు నిజంగా నాతో మాట్లాడాడనా, నిజంగా నాతో మాట్లాడాడని అన్నవారు ఒక్కసారి హృదయమారా ప్రార్థన చేసుకోనండి, ప్రార్థనలు ఏకీపించండి. దేవా, ఇన్ని రోజులు మందిరానికి వస్తూ ఉన్నాను, ఇన్ని రోజులు నీతో ఉంటూ ఉన్నాను అని అనుకుంటున్నాను, కానీ నా నోరిపితే అబద్ధాలు, నోరిపితే అబద్ధాలు, నోరిపితే అబద్ధపు మాటలే. అయితే ఈరోజు మాట్లాడుతూ ఉన్నావయ్యా, నా అబద్ధము నాకు శాపాన్ని తీసుకొస్తుంది, నా అబద్ధం నా కుటుంబాన్ని ఎదగనివ్వట్లేదయ్యా, నా అబద్ధము నా కుటుంబంలో ఫలింపు కనబడకుండా చేస్తుందయ్యా. ప్రార్థనలేకి విద్దాం. హల్లెలూయా. అందరి ప్రార్థనలేకి విద్దాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నా